డిన్నర్ ఏర్పాట్లన్నీ క్యాటరింగ్ వాళ్ళేనా? అవునయ్యా, ఆ విషయాలని క్యాటరింగ్ చూసుకుంటారు. ఈమె మా వారి చెల్లెలు. మా పెళ్లి జరిగినప్పుడు అమెరికాలో ఉంది. మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. ఈయన మా పెద్ద మావయ్య డాక్టర్. నమస్కారం అండి. నమస్కారం. ఈయన మా చిన్న మావయ్య ఇంజనీర్. నమస్కారం అండి. నమస్కారం. బాను, ఈ అమ్మాయి మన మాధవి ఆడపడుచు. కూల్ డ్రింక్స్ మీరు మాట్లాడుతూనండి. అవునదినా, ఈయనెవరో పరిచయం చేయలేదే? పరిచయం చేయడానికి గొప్ప స్టేటస్ ఉన్న విఐపి ఏం కాదులే. మిమ్మల్ని ఒక్క నిమిషం ఆగండి. దుర్గా, వాణి, ఒకసారి ఇలా రండి. కమానేసే. ఏంటే స్వప్న? మీకు ముఖ్యమైన విఐపిని పరిచయం చేస్తానన్నాం కదా, ఈయనే భానుప్రసాద్ గారు, మా చిన్న బావ. నమస్కారం అండి. చూడ్డానికి చాలా సింపుల్ గా ఉన్నారని మామూలు మనిషి అనుకోకండి. మాటల్లో చెప్పలేని గొప్ప మనిషి. మనం ఎవరికైనా చిల్లర భిక్షంగా వేస్తాం, లేదా అన్నం భిక్షంగా వేస్తాం. కానీ ఈయన ఎంతో మందికి తన జీవితాన్ని భిక్షంగా వేశారు. ఈయన వేసిన భిక్షంతో బతుకుతున్న వాళ్ళందరూ ఆ కృతజ్ఞతనే మర్చిపోయారు. కానీ ఈయన మాత్రం అలాంటి వాళ్ళ గురించి పట్టించుకుని గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. పదండి వెళ్దాం. ఏంటి ఇక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టుంది? ఆ వియ్యాల వారి అమ్మాయికి చాలా పొగరు. బాను నేను ఇంట్రొడ్యూస్ చేయలేదని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయింది. కలెక్టర్ చదువుతోంది కదా, అందుకే ఆవిడ గారికి అంత గర్వం. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు. వచ్చినప్పటి నుంచి చాలా మౌనంగా ఉండిపోయారేంటండి? ఒకటి కాదు, 2 ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. నెంబర్ 1, ఇక నుంచి మీరు నన్ను అంటీకి ఇండి అని పిలవకూడదు, నువ్వనే పిలవాలి. ఇంకోటి, అది ఎలా మొదలెట్టాలో తెలియడం లేదు. ఇప్పుడు ఎలా చెప్పారో అలాగే టక్కని చెప్పండి. నన్ను పెళ్లి చేసుకుంటారా? నేను నిజంగానే అడుగుతున్నాను. మీరంటే నాకెంతో ఇష్టం. అందుకే మీతో కలిసి జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇంట్లో మీ అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారు, వెళదాం పదండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పనే లేదు. జరగని విషయాల గురించి మాట్లాడడం అనవసరం. ఎందుకు జరగదు? చదువుకుని డిగ్రీలు తీసుకున్న మీరెక్కడ, చదువు లేని వేలుముద్రగాడిని నేనెక్కడ? మీ చదువుకి తెలివితేటలకు తగ్గ వరుడిని చూసి పెళ్లి చేసుకోండి. చదువు డిగ్రీలను చూసి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రేమ అనేది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కాదండి. అది మనసును చూసి పుడుతుంది. మనసును బట్టి చూస్తే మీరు 1000 మంది డిగ్రీలు ఉన్న వాళ్ళకి సమానం. ఇష్టం లేని చదువుకున్న వాడితో కాపురం చేయడం కంటే ఇష్టమైన చదువు లేని వాడితో జీవితాన్ని పంచుకోవడం ఎంతో మేలు. మీలా మాట్లాడడం నాకు చేత కాదండి. కానీ మీకు నేను ఏ విధంగా చూసినా సరైన జోడి కాదని మాత్రం చెప్పగలను. నన్ను క్షమించండి. ఇదే మీ సమాధానమా? అవునండి. కాదు, మీ మనసులో వేరే ఏదో కారణం ఉంది. దాన్ని దాస్తున్నారు. నా మనసులో ఏమీ లేదు. ఉన్నా దాచిపెట్టాల్సిన అవసరం నాకు లేదు. ఏమండి, భాను వచ్చాడు. రామదాసు, మీరెళ్ళి అబ్బియ బస్తా లారీలో లోడ్ చేయండి. అలాగేనయ్యా. గోవిందు, మీరంతా రండి. రమ్మన్నారంట. ఇంతకు ముందే వియ్యపురాలు వెంకుడు గారు వచ్చారు. మీ భానుప్రసాద్కి చదువు లేదు, ఉద్యోగం లేదు, కనీసం ఓ వ్యాపారం కూడా లేదు. పోనీ ఇవన్నీ సరిపెట్టుకున్నా పోయినసారి ఓ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి తీరా ముహూర్తం రేపనగా పెళ్లే వద్దని మొరాయించిన వాడు రేపు మా అమ్మాయిని కూడా వద్దని చెప్పడని ఏమిటి గ్యారెంటీ? మేం ఖాయం చేసిన పెళ్లి కొడుకు చదువుకున్నవాడు, మా స్వప్నకి అన్ని విధాలా తగినవాడు. మా అమ్మాయి గురించి మాకు బెంగలేదు, దాన్ని మేము అదుపులో ఉంచుకోగలం. మా భయం అంతా మీ అబ్బాయి భానుప్రసాద్ గురించే.
ముహూర్త సమయానికి పందిట్లో 10 మంది ముందు అల్లరి చేసి వీట్ల మీద పెళ్లి చెడగొట్టాడంటే మా పరువు ప్రతిష్టలు ఏం కావాలి? మేము తలెత్తుకుని తిరగాల వద్దా? వంశపారంపర్యంగా మన ఇంట్లో నుంచి మంగళసూత్రం వెళ్తేనే ఈ ఊళ్ళో ఏ పెళ్ళైనా జరగడం అనేది ఆనవాయితీ. కానీ ఈ రోజు మీ ఇంట్లో నుంచి ఒకరి పెళ్లికొస్తే మా ఇంట్లో పెళ్లి ఆగిపోతుందని ఒకరి చేత మాట పడాల్సి వచ్చింది. ఆ రోజు మాధవికి జరిగిన అన్యాయమే ఈ రోజు నా కూతురికి జరగచ్చు కదా అని వియపురాలు నిలదీసింది. ఆవిడ అడిగిన దాంట్లో న్యాయం ఉందిగా. ఈయన గారి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలుసు. తండ్రిగా నా మాటకి ఎప్పుడూ విలువ ఇవ్వలేదు. నేను కొడుకే కదా అని అది చేయి ఇది చేయని చెప్పను లేదు. కానీ ఇప్పుడు ఒక మాట ఇమ్మని అడుగుతున్నాను. కనీసం అదైనా చేస్తారో లేదో చెప్పమను. ఏం చేయమంటారో చెప్పండి. ఈయన గారి వల్ల ఏ అడ్డంకి రాదు. మీరు అనుకున్న అబ్బాయితోనే మీ కూతురు పెళ్లి జరుగుతుందని వియపురాలకు మాట ఇచ్చాను. నా మాట నిలబట్టమని చెప్పండి. మిగిలిన కొడుకులిద్దరు నా వంశ గౌరవం కాపాడుతున్నారు. ఈయన గారి వాళ్ళ పుట్టాడన్న సంతోషం తప్ప ఇంతవరకు ఏ సంతోషం లేదు. ఇదే వారికి చివరి అవకాశం. నా గౌరవం కాపాడేవాడే నా కొడుకు. నా కొడుకుగా ఉండాలనుకుంటున్నారో లేదో నిర్ణయించుకో. నా మెళ్ళో పసుపుతాడా ఉరితాడా మీరే నిర్ణయించండి. నా కొడుకుగా ఉండాలనుకుంటున్నారో లేదో నిర్ణయించుకోమని. నా మెళ్ళో పసుపుతాడా ఉరితాడా? చూడు బావా, మీ నాన్నగారి సంగతి నీకు తెలియందే ఉంది. మొదట కోపంతో కసుమంటారు. పసుపట్టలతో పూలదండలతో వచ్చిన మీ ఇద్దరిని చూసి కరిగిపోతారు. నీ మొహం చూసి కాకపోయినా ఆ అమ్మాయి మొహం చూసైనా మనసు మార్చుకుని మీ ఇద్దరిని ఆశీర్వదిస్తారు. భగవంతుడికి అభిషేకం ముఖ్యమే కాదనను. కానీ ఆకలిగా ఉన్నవాడికి దాహం తీర్చడం అంతకన్నా ముఖ్యం. మీ నాన్నకు తగ్గ కొడుకువని ఎప్పటికైనా నువ్వు నిరూపించుకోవచ్చు. కానీ ఇప్పుడు తాళి కట్టకుండా అమ్మాయిని వదిలేసావంటే మళ్ళీ నీ దాన్ని చేసుకోలేవు. ఇంకా ఆలస్యం చేయకుండా బయలుదేరు బావా. ఏం జరిగినా సరే అటు ఇటు తెలుసుకో. మంత్రాలు కాస్త గట్టిగా చదవండి. ఆంటీ స్వప్న రెడీ అవ్వట్లేదు. ఏమిటి నీ తలబిరుసు? పట్టు చీర కట్టుకోను నగలు పెట్టుకోనని మారం చేస్తున్నావట. నువ్వే ధైర్యంతో ఇలా ముందుకేస్తున్నావో నాకు బాగా తెలుసు. నువ్వెంత ఏడ్చి మొత్తుకున్నా ఆ భానుప్రసాద్ ఇక్కడికి రాడు. వాడి కాళ్ళు చేతులు ఎరగొట్టండి రా. ఏమిటండి అలా చూస్తూ నించున్నారు? అక్షంతలతో ఆశీర్వదించి పసుపుతో పచ్చగా ఉండాల్సిన మీ చేతులు ఎత్తురుతో తడిసిపోకూడదు. ఎంతో మంది ఆడపిల్లలకి మీ చేతులతో మంగళసూత్రాలు దానం చేశారు. అదే చేతులతో ఈ రోజు ఆడపిల్ల మెళ్ళో పసుపుతాడు తెంచుతారా? తీసుకెళ్ళు. ఈ రోజు నుంచి ఇంటికి వాడికి ఎటువంటి సంబంధం లేదు. ఇక మీద వాడిని ఎవరి కన్నెత్తు చూడకూడదు, పన్నెత్తు మాట్లాడకూడదు. ఆ మాట ఎవరు జవదాటినా ఇంట్లో అడుగు పెట్టడానికి వీలేదు. కన్న తండ్రి మాట లెక్క చేయని వాడు ఒక పనికిమాలినాడు. వాడు నమ్మి తాలి కట్టించుకున్న ఆ పిల్ల ఒక పనికిమాలి. ఇద్దరు కలిసి ఏం వదిలేస్తారో నేను చూస్తాను. వెళ్ళండి. ఎక్కడికైనా వెళ్ళి దిక్కుమాలి బతు బతకండి. వెళ్ళండి. నేను గౌరవించే వెలకట్లేని ఆస్తి మీరుండగా ఈ ఆస్తులన్నీ నాకెందుకు?
మగువంత